మాధవరెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ కి చెందిన వాళ్ళని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, లేదు బీఆర్ఎస్ కి చెందిన వాళ్ళని మీరు అంటున్నారు. అసలు సంబంధం లేకుండా ఉంది కదా, ఎవరు అడ్డుపడతా ఉన్నారు దీనికి? మీరు క్వశ్చన్ ఎవరు అడ్డుపడుతున్నారు అనే దానికన్నా ప్రొసీజర్ ఎందుకు ఎక్కడ ల్యాప్స్ అవుతుంది అనేది మనం ఒకసారి ఆలోచించాలి. బేసిక్ ఇప్పుడు ఎవరైతే మాధవరెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి మనిషి అని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇక్కడ పాయింట్. కానీ మాధవరెడ్డి అనేటోడు లేదు బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు విమర్శలు చేస్తా ఉన్నారు. అసలు ఇక్కడ ఎవరు అడ్డుపడుతున్నారంటే సంబంధం లేకుండా ఉంది. కొన్ని ఏదో ఒక పార్టీ అయితే అడ్డుపడాలి కదా, కానీ 3 పార్టీలు బీసీలకు సపోర్ట్ చేస్తుంది కదా. ఇక్కడ 3 పార్టీలు బీసీకి సపోర్ట్ చేస్తున్నా కూడా దాంట్లో హై లెవెల్ కొంచెం ఇంకా గట్టిగా పోరాడుతుందంటే కాంగ్రెస్ పార్టీకి మేము చేయాల్సినవన్నీ చేసి అక్కడికి పంపించాం. గవర్నర్ గారి దగ్గర 6 months పైననే బిల్ అనేది పెండింగ్ ఉండే. ఇక్కడ నుంచి అక్కడికి ప్రెసిడెంట్ గారు కూడా, ఎందుకంటే షెడ్యూల్ లైన్ లో పెట్టాలంటే ఈ షుడ్ గెట్ నాట్ ఫ్రమ్ ది ప్రెసిడెంట్ గారు. ఇన్ని చేసి అక్కడ పెట్టాక మా రోల్ అనేది మేము చేసాం. మిగిలిన పార్టీస్ కూడా ఏవైతే సపోర్ట్ చేస్తున్నారో మీరు అంటున్నారో అది నేను ఒప్పుకోను. ఎందుకంటే నిజంగా ఒకవేళ అలా చేస్తుంటే కనుక సరే టీఆర్ఎస్ కి ఇప్పుడు ఎట్లాగో ఎంపీ సీట్లు లేవు, వాళ్ళు ఏం మాట్లాడినా కూడా మనం ఏం పెద్ద ఉండదు, వ్యాలిడ్ పాయింట్ కాదు. మరి బీజేపీకి అయితే 8 సీట్లు ఉన్నాయి కదా, మరి వాళ్ళకైతే వాళ్ళకు అక్కడ లోకల్ అఖిల పక్షం వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్స్ అయినప్పుడు మరి ఇదే తెలంగాణ నుంచి బండి సంజయ్ గారు మరి కిషన్ రెడ్డి గారు అయితే ఉన్నారు కదా, మరి వాళ్ళు తలుచుకుంటే నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ తీసుకోవడం ఎంతసేపు పడుతుంది వాళ్ళకి? మరి ఇక్కడ నుండి మన సీఎం గారు ఎన్నోసార్లు చెప్పారు అపాయింట్మెంట్ తీసుకోండి, నేను నా ఎంపీలను తీసుకొని వస్తాను, మా వాళ్ళు వస్తారు, ఒక పిఎం గారి అపాయింట్మెంట్ తీసుకొని దీన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే మరి దానిపైన ఏదైనా ప్రెస్ మీట్ పెట్టారా? ఎంతసేపు గవర్నమెంట్ మేము సపోర్ట్ చేస్తున్నాం అంటున్నా కానీ సపోర్ట్ అనేది ఎలా ఉండాలి? నువ్వు ప్రెస్ మీదకి వచ్చి నా మైకులు పెట్టంగానే కాదు కదండి. పర్మిషన్ తీసుకొని అపాయింట్మెంట్ తీసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఎన్నో ఓపెన్ గా చెప్పారు, సెక్రటేరియట్ కి రండి, కూర్చొని అన్ని మాట్లాడుకుందాము, అపాయింట్మెంట్ తీసుకోండి, మరి బీసీ బిల్లు ఆమోదం చేయించుకుందాము. ఎందుకంటే ఒకటండి, మీరు చూసుకున్నదైతే పోయిన గవర్నమెంట్ కూడా 42% చేస్తామని చెప్పి తడుగా చేసి ఆ ఉన్న పాత 27% మీద పెట్టారు. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎంతో కష్టపడి ఎట్లయినా కొత్త బీసీ రిజర్వేషన్ వచ్చిన తర్వాతనే డెఫినెట్లీ మారుతాయి. డెఫినెట్ ఒక దగ్గర ఉన్న ఎస్సీ కాదు బీసీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, దాన్ని గట్టిగా చేయాలనే ఉద్దేశంతోనే చాలా కష్టపడుతుంది. కానీ టైం బ్యాడ్ చూసుకోవాలి, సిచ్యువేషన్స్ ప్రకారం చేయలేకపోతున్నారు. బీజేపీ వల్ల డిలే అవుతుందంటారా మీ పాయింట్? బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నామని ముందు చెప్తున్నారు కానీ అక్కడ చేయాల్సిన పని ఏదైతే ఉందో గవర్నమెంట్ కి సహకరించట్లేదు. ఒకవేళ అదే అయి ఉంటే కనుక ఈ పార్టీకి ఎప్పుడు పిఎం మోడీ గారిని కనిపించి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు రెడీ ఉన్నారు తీసుకెళ్లి ఎక్స్ప్లెయిన్ చేసి. పార్లమెంట్ లో కూడా ఎవరు నాకు తెలిసి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎవరు